కేవలం ఈ శాంతి మంత్రాన్ని మీరు భక్తిపూర్వకంగా మీ ఇంట్లో చదివినా కూడా మీ జాతకాల్లో ఉండే దోషాలన్నీ పోతాయమ్మా, సందేహం ఏం లేదు. అందులో ఈ మంత్రం చదవడం చాలు. అందరూ చదవచ్చు. మరో మాట చెబుతున్నా, ఆడాళ్ళు చదవచ్చా వాళ్ళు ఈ అనకండమ్మ, వేదం అందరిది. అందరూ చదవండి, అందరూ నేర్చుకోండి, అందరూ బాగుపడండి. అంచేతనే ఈ శాంతి మంత్రాలు అంతే. నేను ఉపనిషత్తుల్లో చెప్పేవన్నీ అంతే. ఇవి చదివితే ఏమవుతుంది? అంత శుభమే జరుగుతుందమ్మా, నష్టం జరగదు. చదవండి, మూల గ్రంథాలు చదవాలి, వేదాలు సహా, శాస్త్రాలు సహా, కావ్యాలు సహా, పురాణాలు సహా అందరూ చదవాలి. ఒప్పుకున్న వాళ్ళు అందరూ చదవాలి. అప్పుడే హిందుత్వం అంటే ఏమిటో, వేదం అంటే ఏమిటో తెలుస్తుంది ఖచ్చితంగా. ఓం సఖనావతు సఖనౌ భునక్తు సఖ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇద్దరిని కూర్చోబెట్టి చదువు చెప్పడం ఎందుకు తెలుసా? విద్యా విధానం గొప్పతనం. పైగా ఆ ఇద్దరిని కూడా ఒకడు బాగా గ్రహించగలిగిన ఏకసంధాగ్రాహిని, ఒకడు కొంచెం ద్విసంధాగ్రాహి, త్రిసంధాగ్రాహిగా ఆలస్యంగా గ్రహించే బుద్ధి కొంచెం మందకొడి వాడిని కూర్చోబెట్టు. చెప్పే భావన ఎప్పుడు పిల్లలకి సహనావతు, మనం కలిసి రక్షింపబడాలి. దాని అర్థం అదండి. నౌ సహావతు, మన ఇద్దరినీ కలిపి భగవంతుడు రక్షించునుగాక. నన్నొక్కడిని రక్షించునుగాక, వాణ్ణి పడగొట్టునుగాక, దిక్కుమాలిన మాటలు వేదంలో ఉండవండి. ఇది విద్యార్థులు చెబుతున్న మంత్రం, గురువు చెప్పింది కాదు. ఇది గురువు చెప్పలేదు ఈ మంత్రం, విద్యార్థులు వాళ్ళలో వాళ్ళు అనుకునే మంత్రం. సహనవ్వు అవతు, మన ఇద్దరిని కలిసి రక్షించును కాక. అంటే ఏమిటి? తెలివైన విద్యార్థి మామూలు కొంచెం తెలివి తక్కువ విద్యార్థితో కలిసి ఏమంటున్నాడు అంటే, భగవాన్ మా ఇద్దరిని కాపాడు. వాడేదో కొంచెం మందకొడిగా ఉన్నాడు, వాడు కూడా చదువు వచ్చేలా చెయ్యి అని చిన్నప్పటి నుంచి ఈ ఫస్ట్ ర్యాంక్ విద్యార్థికి విశ్వజనీన భావనని నేర్పింది వేద మాత. అది ఉపనిషత్తు, అది ఉపనిషత్తు. నీ పక్కవాడి క్షేమాన్ని కోరు. నీకు ఒక్కడికి మార్కులు రావడం, నువ్వేదో అయిపోవడం, వాడు మూర్ఖుడైపోవడం కాదు ఇక్కడ. సఖనవ్వబోతూ ఉంటే అంత విశేష అర్థం ఉంది. ఈసారి ఈ మంత్రం చదివితే అంత భక్తిభావంతో చదవండి. సఖనౌ భునక్తు, ఏం తిన్నా సరే కలిసి తిందాం. ఇది భునక్తు అనేదానికి నిజానికి భోజనానికి సంబంధించిన మాట కాదు. కష్ట సుఖాలు ఏమనుభవించినా కలిసి అనుభవిద్దామని అర్థం. అయితే భునక్తు అంటే భోజనం అనేది కూడా ఉంది కాబట్టి దీన్ని భోజన సమయంలో కొంతమంది చదివిస్తారు. మొత్తం చదివించడం మంచిది, నష్టమే లేదు. కానీ దాని అర్థం అది కాదు. మనం కలిసి తిందామని కాదు. అది కూడా మంచిదే కదా, కలిసి తినాలి కదా. ఏకస్వాదు నభుంజీత, ఒక మధుర పదార్థం అనుకుంటే ఖచ్చితంగా ఎదుటివాడికి పెట్టే తినాలమ్మా. ఆడ మగ పెద్ద చిన్న ఎవరైనా సరే పెట్టే తినాలి. పెద్దవాళ్ళు అయితే ఊరుకుంటారు, పిల్లలు ఎదురుగా ఉంటే పెట్టకపోతే లాక్కుంటారు, అనుమానం లేదు. పెట్టే తినాలి. పిల్లలు ఉంటే వాళ్ళకే ఇచ్చేయాలి. అసలు మనం ఎందుకు తినడం? ఏకస్వాదు నభుంజీత శాస్త్రం చెప్పింది. తీపి పదార్థం అంటే మధురమైన పదార్థం ఎప్పుడు ఒక్కడే తినాలని చూడకు, ఎదుటివాడికి పెట్టు, నువ్వు తిను. అయితే రైల్లో మాత్రం తినకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా ఇస్తే మర్యాదగానే వద్దని చెప్పండి. గొప్ప మాట. సఖవీర్యం కరవావహై, వీర్యం మన శక్తిని ప్రదర్శించాల్సిన అవకాశం వస్తే మన ఇద్దరం కలిసి ఆ శక్తిని ప్రదర్శిద్దాం. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏ భేదం లేదు. వేదమాత ఏం చెబుతోందంటే కేనోపనిషత్ శాంతి మంత్రం రూపంలో మీ శక్తిని కలిసి ప్రదర్శించండి, మీ తేజస్సుని కలిసి ప్రదర్శించండి. మీరు ఒక్కళ్ళు విడిగా బాగుపడదామని చూడకండి, తోటివాడితో కలిసి బాగుపడండి. అంటే తేజస్సుని సహవీర్యం కరవావహై, మనం కలిసే తేజస్సుని మనం ప్రకటితం చేద్దాం. వీర్యం అంటే శక్తి. ఇక్కడ స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా. ఇంకో విచిత్రమైన మాట, సహవీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. మా విద్విషావహై పక్కనట్టండి, అది వేరే వాక్యం. తేజస్వి నౌ అధీతం అస్తు. నౌ అధీతం తేజస్వి అస్తు. నౌ అధీతం, మనమిద్దరము చదువుకున్న ఈ వేద విద్య ఉందే, ఇది తేజస్వి అస్తు అంటే బాగా ఉపయోగపడునుగాక, మనకి ఉపాధి దొరుకునుగాక, దాంతోపాటుగా జ్ఞానము కూడా వృద్ధి చెందునుగాక. మరి పనికిరాని విద్య ఎందుకండి? విద్య అన్న తర్వాత ఏదో ఉపాధి దొరకాలి, చివరికి జ్ఞానము ఇవ్వాలి, అధ్యాత్మ జ్ఞానాన్ని కూడా ఇవ్వాలి. అంతేకాదు మా విద్విషావహి, మనం ఒకరినొకరు ద్వేషించకుందుముగాక. ఎంత ముఖ్యమైన మాట ఇది. శాంతి మంత్రం చదివినంత తేలిక కాదండి పాటించడం. ఇక అక్కడి నుంచి రెండు కలిపి చదవాలా, విడిగా చదివి ఎలా చదివినా పర్వాలేదు, ద్వేషించకుండా ఉండు చాలు. అది పెద్ద ఉచ్చారణ దోషం అనేది పెద్ద ఏదో సుప్రీంకోర్టు కేసు ఏమి కాదు అది. దాన్ని అంత పట్టించుకోక్కర్లేదు. అసలు పట్టించుకోవలసింది ఏమిటంటే మా విద్విషావహై,
వేద పండితుల దగ్గర నుంచి వీధిని వెళ్ళే మనిషి వరకు ఆలోచించాల్సిన విషయం ఇది. నేను మంత్రం సరిగ్గా చదివానా లేదా కాదు, నా మనస్సులో ద్వేషం ఉందా ఎవరి మీద ఉంటే నేను ఇది చదవచ్చా. మా విద్విషావకే, ఎవరిని మన ఇద్దరం ద్వేషించవద్దు, ఒకరినొకరు ద్వేషించుకోవద్దు అని వేదం చెబుతోంది. ప్రతి మంత్రానికి వెనకాల దీన్ని చదువుతున్నామే. ఇక్కడ దేశం ఎక్కడ చెడిపోతుందంటే ఇక్కడే ఆచరణ వైఫల్యం. మన దగ్గర వేదాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయమ్మా. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది. ఆచరించేవాళ్ళు లేడు ఇక్కడ. ఆ ఆచరణ కోసమే ఈ మాట. ఓం సఖనావతు సఖనౌ భునక్తు సఖ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శాంతికి 3 సార్లు ఎందుకంటారంటే ఆధ్యాత్మిక శాంతి, ఆది భౌతిక శాంతి, ఆది దైవిక శాంతి. భౌతిక శాంతి అంటే మనకి, ఆధ్యాత్మిక శాంతి అంటే మన శరీరానికి వ్యాధులు రాకుండా శాంతిగా ఉండునుగాక. ఇక్కడ అధ్యాత్మం అంటే శరీరం అనే అర్థం. ఆది భౌతిక శాంతి అంటే సమాజంలో ఎప్పుడు ఈ ధర్నాలు, సమ్మెలు, గొడవలు, ఊరేగింపు, ఉద్యమాలు ఇలాంటివి లేకుండా, అలజడులు, ఆందోళనలు లేకుండా ఉండునుగాక. అది భౌతిక శాంతి. 3వది దైవిక శాంతి అంటే అతివృష్టి, అనావృష్టి, అష్టగ్రహ కూటమి, రకరకాల గ్రహ దోషాలు ఇలాంటివి లేకుండుగాక. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! ఎంత సమసమాజాన్ని వేదం స్థాపించింది, ఎంత పనికిమాలిన సమాజంలో మనం ఉన్నాం ఇక్కడ.